పరిస్థితులు బట్టి, మన జీవితంలో ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ బట్టి, ఆ బలహీనమైన లేకపోతే భయంకరమైన పరిస్థితులు బట్టి, మంచి దేవుడైతే ఇలాగ ఎందుకు చేయాలి, మంచి దేవుడైతే నా తండ్రిని నా తల్లిని ఎందుకు తీసుకోవాలి, మంచి దేవుడైతే నా జీవితంలో ఇంత విషాదము జరగటానికి కారణం ఏంటి, ఇఫ్ ఈజ్ అ గుడ్ గాడ్ వై ఈజ్ అలవింగ్ ఆల్ దిస్ ట్రబుల్ ఇన్ మై లైఫ్ అనే ప్రశ్న మీకే కాదు, విశ్వాసులకే కాదు, సేవకులకి కూడా వస్తుంది, సేవలో ఉన్నవారికి కూడా వస్తుంది, మొత్తం పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వారికి కూడా వచ్చే ప్రశ్న ఇది. మంచి దేవుడు అయితే నా జీవితం ఎందుకు ఇలా ఉండాలి అనే ప్రశ్న. కానీ ఐ వాంట్ టు రిమైండ్, అందుకే ఈ వచనం చదివించానండి. మీరు మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని యోహాను పత్రికలో చూసామండి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది మనకి, చాలామందికి ఉండే ప్రశ్న, ఐ బీన్ ప్రేయింగ్ ఫర్ అ లాంగ్ టైం, కొన్ని సంవత్సరాల తరబడి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మంచి దేవుడు అంటున్నారు, దేవుడు నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాడు అంటున్నారు, ఆయన వాక్యలో తెలియజేస్తాడు. మరి నా ప్రార్థనకి ఎందుకు ఇప్పటి వరకు జవాబు రావట్లేదు? కొంతమందినే దేవుడు ప్రేమిస్తాడా, కొంతమందియే స్పెషల్ ఆ దేవుని దృష్టిలో, కొంతమంది పట్లే దేవునికి ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అంటే, నేను ప్రార్థన చేస్తే ఎన్నో సాక్ష్యాలు విన్నప్పుడు ఓహో సేవకులకు ఒక్కరికే దేవుడు పార్షాలిటీ పక్షపాతం చూపిస్తున్నాడనే డౌట్స్ వస్తుంటాయి. వై ఈజ్ నాట్ మై ప్రేయర్స్ బీయింగ్ ఆన్సర్డ్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ టైమ్, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, సో మెనీ మంత్స్? ఎడతెగకనే ప్రార్థన చేస్తున్నాను, బిబ్లికల్గానే ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, దేవుడు అడిగినవన్నీ నేను చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకి ఎందుకు ఇంకనూ జవాబు రావట్లేదు అనే ప్రశ్న మీకుందేమో. వేర్స్ ద రిజల్ట్ లేకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మనకు ఒకనొక సమయం వస్తుంది, విసుకొచ్చేస్తుంది. వచ్చిన వారు ఉన్నారా? యథార్థంగా చెప్పండి, విసుగు వచ్చింది అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపించండి. రిజల్ట్స్ రాకపోతే మనందరికి ఒకనొక సమయంలో, నాకు కూడా ఎవరు పెట్టారు, అన్నీ మీకే చేస్తాడు కదా దేవుడు, మరి నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, మరి నాకెందుకు రావట్లేదు జవాబు? ఇన్ని సంవత్సరాలు వెంబడి నేను దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను, వై హీఈస్ నాట్ ఆన్సరింగ్ మీ? ఎప్పుడు చూస్తున్నా దేవుడు చేస్తాడు, దేవుడు టైంలో చేస్తాడు, దేవుని చిత్తానుసారంగా జరిగిస్తాడు అని అంటారు, కానీ వెర్ ఇస్ ద రిజల్ట్ అని అన్నప్పుడు ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానము ప్రతి ఒక్కరు పొందుకును గాక. ఆమెన్, ఆమెన్. చూడండి, కీర్తనలు 139, 23, 24 వచనాలు చూద్దాము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఒక్క నిమిషం అండి, మీరు తీసారండి, దయచేసి అందరు తీయండి. కీర్తనలు 139, 23, 24. ఎస్ ప్లీజ్. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నాయిస్ ఏంటి? వాట్స్ దట్ నాయిస్ when she's reading? ఇది ఒక్కసారి ఒక మాట చెప్పండి. చెక్. Can you hear that? ఎస్. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అనే ప్రార్థన ఎవరు చేశారంటే దావీదు మహారాజు. నన్ను పరిశోధించి నా హృదయము అంటే వాట్ ఈస్ సేయింగ్ ఇస్, వాట్ ఈస్ బ్లాకింగ్ మై బ్లెస్సింగ్? నా హృదయాన్ని పరిశోధించి చూడు ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గములు నాలో ఏమైనా ఉన్నాయో దయచేసి నా యందున్నది ఏమో చూడు. నిత్య మార్గం అంటే సత్య మార్గము, ఇటర్నల్ వే, సత్యమైన మార్గము, ఈ మార్గంలో నన్ను నడిపించుము. వై వీ హ్యావ్ టు ప్రే ద సేమ్ ప్రేయర్? మనం కూడా ఇదే ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లాకర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏంటది? దీవెనలకు అడ్డుబండలు. ఆగిపోయిన దీవెనకి కారణం ఏంటి? దేవుడు ఇవ్వక కాదు, ఇందాక అదే చెప్పాను, దేవుడు మంచి దేవుడు,
ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆశపడే దేవుడు, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. ఒక్క విషయంలో కాదు, ఒకటే యాంగిల్లో కాదు, అన్ని ఏరియాస్లో మీరు వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. మరి ఎందుకు మీ జీవితంలో దీవెనలకి అడ్డుబండలు? వాట్ ఈస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? మీ జీవితంలో ఏంటది బ్లాక్ చేస్తుంది? ఈరోజు 12 విషయాలు చెప్తానండి. దయచేసి పెన్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి. నోట్ ఇట్ ఆల్ డౌన్ అండ్ వీ విల్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. వీ విల్ ఆల్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎందుకంటే అన్ని నీతి కార్యాలు చేస్తున్నాను అని అనుకుంటాము చాలాసార్లు. అన్ని దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం అనుకుంటాము, కానీ నో 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 వాట్ యూర్ ప్రేయింగ్ ఫర్ అండ్ బిలీవింగ్ ఫర్ is still not happening. There's something that is blocking it. వీటిలో ఒక్కటైనా ఉన్నప్పటికీ కూడా అదొక అడ్డుబండగా ఉండిపోతుంది. మన అందరికీ తెలిసిన మాట, దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి రోజే దేవుడు జవాబు ఇచ్చాడా లేదా అండి? ఇవన్నీ ఫస్ట్ మనలో ఉన్నాయో చూద్దాము. ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ నాలో లేవండి, ఈ లోపాలు ఇవి ఏం లేవు అయినా కూడా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ, దురాత్మ యొక్క కార్యము. పారసిక రాజ్యం అని అంటే, వాయుమండల అధిపతి అని అంటే ఇట్స్ అన్ ఈవిల్ స్పిరిట్ దట్ ఈస్ బ్లాకింగ్. ఇవన్నీ లేకపోతే, ఒకవేళ ఇవి ఉన్నాయంటే మీరు తలుపులు తెరిసి అంటే దుష్టుడికి తలుపులు తెరిసి మీరు వాడిని ఆహ్వానించి మీ జీవితంలో వాడు ఉన్నంత వరకు. రిమెంబర్, అపవాది స్వభావం ఎప్పుడు చూసినా శపించాలని, బాధ పెట్టాలని, టు టార్మెంట్ యూ, మిమ్మల్ని నలగొట్టాలనేదే వాడి స్వభావం. వాడి స్వభావానికి విరుద్ధంగా వాడు ఏం చేయలేడు. మంచి ఏమైనా వస్తుందా వాడిలో నుండి? నిశ్చయంగా రాదు. నమ్ముతున్నారా? దేవుడు అపనమ్మకంగా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే అది ఆయన స్వభావానికి విరుద్ధము. మీరు అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ నేను అపనమ్మకంగా ఉండను, ఎందుకంటే అది ఆయన స్వభావానికి విరుద్ధము అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా అపవాదిని మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లో పెట్టుకొని మంచి ఏమైనా రాగలుగుతుందా అంటే నిశ్చయముగా రాదు. చిల్లి సంచిలో వేసిన ధనము వలె, వేసిన కాయిన్స్ వలె ఉంటుంది. ఏదొచ్చినా వెళ్ళిపోతుంది, ఏదొచ్చినా మిగలదు, ఏదొచ్చినా పాడైపోతుంది. అన్నీ చేస్తున్నామండి, ఏం మిగలట్లేదు. ఒకలాంటి డార్క్నెస్ మా ఇంటి చుట్టూ, ఒకలాంటి డార్క్నెస్ నా తల పైన. ఇదంతా కూడా అపవాదికారం. వి విల్ గో టు దట్ సబ్జెక్ట్. కానీ మొదటిగా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన జీవితంలో చూడాల్సింది ఏంటిదంటే అవిధేయత ఉన్నట్లయితే అది మన దీవెనల్ని ఆపివేస్తుంది, మన దీవెనకి అడ్డుబండగా మారుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ఎప్పుడు ఆయన మాట వినిన ఎడల. ఎంతమంది గత వారాల్లో శాపము గురించి, దీవెన గురించి మాట్లాడినప్పుడు ఉన్నారో చేతులెత్తి చూపిస్తారా అండి? హ్యావ్ యు రినౌన్స్డ్? మీ జీవితంలో గొప్ప కార్యము, బ్రేక్ త్రూ చూస్తారు. ఒకవేళ ఇంకా చూడని వారైతే దయచేసి చాలా ప్రతి విశ్వాసికి అతి ముఖ్యమైన సందేశం, వై ఆర్ యు కర్స్డ్ ఇన్ యువర్ లైఫ్, వై ఇస్ ద నో బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అనేది ఆ మాటలు, ఆ వాక్యంలో ఉంటుంది. అదే రీతి ఈరోజు చూసినట్లయితే, నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ద్వితీయోపదేశ కాండంలో దీవెనలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. దీవెనలు ఎప్పుడు ఉంటాయి అంటే దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అదే రీతిగా 15వ వచనం చూసినట్లయితే, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల, ఇందాక వినిన ఎడల, ఇప్పుడు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును ఆయన వాక్యం తెలియజేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ ప్లెయిన్ యాజ్ దట్. దేవుని మాట వినినట్లయితే ఈ దీవెనలన్నీ, దేవుని మాట వినకపోతే ఈ శాపాలు. ఈరోజు చాలా వరకు మన జీవితాలు, మన కుటుంబాలు శాపము చూడటానికి కారణము ఇగ్నరెన్స్, అంటే వాక్యము తెలియక, వాక్యం అర్థం కాక, వాక్యం విన్నా మర్చిపోయేవారుగా, లేకపోతే తేలికగా తీసి పడేసేవారుగా, ఏముందులే అనుకునేవారుగా ఉన్నాము. కాబట్టే ఈ శాపాలు మన జీవితంలో వస్తున్నాయి. యెషయా గ్రంథము 48:18 వచనం చూద్దామండి.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని Isaiah 48:18. ఎస్. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి, అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే యువర్ ప్రాస్పరిటీ, యువర్ ప్రొటెక్షన్, అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సమృద్ధిగా ఉంటావు దేవుని మాటను ఆలకించిన ఎడల. డిసొబీడియన్స్ ఇస్ అ సిన్. అవిధేయతనే పాపము అని సమయంలో చెప్తాడండి సౌలుతో. దేవుడికి నీ బలులు కాదు, దేవుడికి నువ్వేం చేస్తున్నావు కాదు, నువ్వు ఎంత గొప్పగా చేస్తున్నావు కాదు, నువ్వు అవిధేయత కలిగి ఎన్ని చేసినా వ్యర్థమే. దేవుడు నీ బలులు కోరట్లే, నీ విధేయతనే కోరుచున్నాడని ఆయన చెప్తాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, అన్ని విషయాల్లో విధేయత ఉందా? అవి ఒబేయింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా, బీట్ ఎవ్రీ ఏరియా, బిగ్ ఆర్ స్మాల్. ప్రేమ చూపించడంలో, క్షమించడంలో, కనికరము చూపించడంలో, దేవునికి ఇచ్చుటలో, మనుషులకి సహాయం చేయుటలో, వీటన్నిటిలో ఈ వాక్యం అంతా. అందుకనే వాక్యం చదివితే దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏం చేయొద్దు అంటున్నాడు, అది చదివితే చాలు మనకి అర్థమవుతుంది ఏది దేవునికి విధేయులుగా ఉండాలి, ఏది మనము చేయకూడదో, ఏది చేయాలనేది మనకు తెలుస్తుంది. రెండవది ఏంటిదంటే భయము ఆందోళన కూడా దేవుని దీవెనలకి అడ్డుబండలుగా ఉంటాయండి. పౌలు భక్తుడు అంటాడు, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ, తిమోతితో చెప్తాడు, దేవుడు నీకు పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మనిచ్చాడు అని పౌలు భక్తుడు దేవుడు ఇచ్చిన ఆత్మను గురించి చెప్తున్నప్పుడు, మరి భయం అనేది ఏ ఆత్మ నుండి వస్తుంది? దురాత్మ నుండి వస్తుంది. ఇట్ ఈస్ ద డెవిల్ హూ కాజెస్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. చీటికి మాటికి భయపడుతున్నారా? అన్ని విషయాలు బట్టి భయపడుతున్నారా? చింతిస్తున్నారా? చింత ఏమైపోతుందో. ఎవ్రీ టైమ్ రిమెంబర్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వరీ, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఆమెన్. ప్రతి బాధ, ప్రతి చింత, యాంగ్జైటీ, ఆందోళన వచ్చినప్పుడు బిగిసిపోవడం కాదు, కొట్టుకోవడం కాదు, షివర్ అవడం కాదు, ఫిట్స్ రావటం కాదు. నా దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు విరోధి ఎవరు, నాకు రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకనే వాక్యము తెలిస్తే ఏ సిచ్యువేషన్కి ఎలాగ రియాక్ట్ అవ్వాలో పరిశుద్ధాత్ముడే మనకి బయలుపరుస్తాడండి. అందుకనే మీరు న్యాయాధిపతుల ముందు నిలబడినట్లయితే, జడ్జెస్ ముందు నిలబడినట్లయితే ఏం చెప్పాలో భయపడకండి, ఏం చెప్పాలో చింతించకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మీ నోట్లో మాట నుంచి ఏ మాట చెప్పాలో ఆయనే ప్రేరేపిస్తాడంట. అందుకనే వాక్యము చదువుతున్నప్పుడు, అది మనము ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుందండి, ఆ మాటలు మన హృదయాలు చెక్కబడినప్పుడు, ఇటువంటి భయ ఆందోళన పరిస్థితుల్లో మనం ఆ మాటలు చెప్పుతున్నప్పుడు చెప్పసఖ్యము కానీ ధైర్యం మాత్రమే కాదు, మనము జీవం కలిగిన వాక్యము మనము పలుకుతున్నప్పుడు దురాత్మలు పారిపోతాయి. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ప్రతి శాపము కొట్టివేయబడుతుంది, ప్రతి చీకటి కార్యం లయపరచబడుతుంది. యేసు ప్రభువే మనకి చక్కటి మాదిరి. యేసు ప్రభువే, హీ వాజ్ ద రైట్ ఎగ్జాంపుల్. ద డెవిల్ ట్రై టు టెంప్ట్ హిమ్. ఆయనని శోధించడానికి, ఆయనని పరిశోధించడానికి, ఆయనని పాపములు నడిపించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఒక్క మాట చెప్పలేదు. హీ హ్యాడ్ ఆల్ ద అథారిటీ, నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ బట్ ఇన్ హెవెన్. కానీ ఆయన ఏ మాట తన సొంత అధికారంతో చెప్పలేదు. కానీ వాక్యము పలికినప్పుడు దురాత్మ అంటే అపవాది విడిచిపోయాను అనే మాటలు చూస్తామండి. ఈరోజు అపవాది మిమ్మల్ని విడిచిపోవాలా? దేవుని మాట ప్రకటించండి, దేవుని మాట పలకండి. మీకు భయము కలిగిన దినమున ఈ మాట చెప్పండి, నాకు భయము కలిగిన దినమున నేను యెహోవానే ఆశ్రయించుచున్నాను. నాకు పిరికితనపు ఆత్మ దేవుడు ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ దేవుడు నాకు ఇచ్చాడు. ఊరికే భయపడుతున్నారు అనుకోండి, ఏం భయపడతారు, అది మీకు వస్తుంది, జాగ్రత్త. నేను చెప్పట్లేదు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారండి, ఏది వచ్చుచున్నదని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బీ కేర్ఫుల్. ఇఫ్ యూ ఫియరింగ్ సంథింగ్, నాకు క్యాన్సర్ వస్తుందేమో అని భయపడుతున్నారా?
ఏది భయపడుతున్నారో అదే వస్తుంది. నా దగ్గర ఉన్నదంతా పోతుందేమో, లేకపోతే నా భార్య నన్ను విడిచిపోతుందేమో, నా భర్త నన్ను పోతాడేమో అని యూఆర్ మెడిటేటింగ్ ఆన్ దట్ ఫియర్. ఆ భయాన్ని మీరు ధ్యానిస్తూ ఆ భయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్త. ఏదైతే మీరు భయము కలిగి ఉన్నారో ఆ భయమే మీ జీవితంలో వస్తుంది. అర్థమవుతుందండి? ఎన్నోసార్లు చెప్పాను, నా జీవితంలో కూడా ఇట్లా అవుతుందేమో, నా 4th ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఏమైనా జరుగుతుందేమో, నాకు ఇది వస్తుందేమో అని నేను అనుకున్నాను. ఏదైతే భయపడ్డానో అదే వచ్చింది. NICలో నా కూతురు అడ్మిట్ అవ్వకూడదు ప్రభా అని ప్రార్థనగా అది చింతించాను. దేవుడు ఆ రీతిగా కృపను చూపించాడు. అబ్బా అమ్మయ్య అనుకున్నాను. కానీ పుట్టిన 4వ రోజుకి NICలో అడ్మిట్ అయింది. ఎందుకు? ఆ ఫ్యూ వీక్స్ రైట్ బిఫోర్ మై డెలివరీ అస్సలు అడ్మిట్ అవ్వకూడదు. ఎందుకంటే 4వది కొంచెం ఏదో ఒక కాంప్లికేషన్ అయ్యి వాళ్ళు వెంటనే ఇండ్యూస్ చేయాల్సి వచ్చింది. అస్సలు అవ్వకూడదు ప్రభా, ఆ బాధ నేను చూడలేను, అవుతుందేమో అని దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజంగానే జరిగింది. అనుభవపూర్వకంగా మీరు ఏది భయపడతారో అదే మీకు సంభవిస్తుంది. మీరు దేని గురించి చింతిస్తున్నారో ఆ చింతనే నెరవేర్చబడుతుంది. అందుకనే భయము చింత రాదని చెప్పట్లేదు, దిగులు రాదని చెప్పట్లేదు. అందుకనే దావీదు చెప్పిన చక్కటి మాట, నాకు భయము సంభవించు దినమున నేను యెహోవానే అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ వచ్చిన ఆ సమయంలో ఆ సిచ్యువేషన్లో నేను ఆ భయము వెంబడిపోవట్లేదు, కానీ నా దృష్టి ఆయన వైపు నిలుపుతున్నాను. I will look unto the Lord. Every time I'm afraid, I will trust in you, Lord. నిన్ను భయపడినప్పుడు దేవా నీపైనే నా నమ్మిక ఉంచుతానయ్యా, నీ వాక్కుపైనే నేను నిలబడతాను ప్రభా. నువ్వేం చెప్పావో అదే దానిపైనే ఉంటాను ప్రభా. నా చుట్టూ తుఫాను ఉండొచ్చు, కానీ నీవు చేసిన వాగ్దానము నెరవేరుస్తావు అనే విశ్వాసంతో ఉంటానయ్యా. ఫియర్ అండ్ యాంగ్జైటీ, భయము, ఆందోళన ఎప్పుడు కూడా దేవుని దీవులకు అడ్డుపండలుగా మారుతుందండి. 3వది గత వారంలో ధ్యానించినట్టు అవిశ్వాసం. మార్కు సువార్త 9వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయాలండి. అన్బిలీఫ్ గురించి గత వారంలో అవిశ్వాసం ఎంత భయంకరమైనదో, దేవుడికి హేయమైన పాపము, దేవుడికి ఇష్టం లేనిది అవిశ్వాసము కూడా పాపమే అని, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ రీతిగా అయితే ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇఫ్ దిస్ ఎనీథింగ్ యూ కెన్ డూ అని అంటే యేసుప్రభు మరలా ఆయనను ప్రశ్నిస్తాడు, ఎనీథింగ్ ఐ కెన్ డూ, డూ యూ రియలీ డౌట్ దట్ ఐ కెన్ డూ ఇట్? ఇంగ్లీష్లో అయితే అట్లనే ఉంటాడు, ఎనీథింగ్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఏంటి? నువ్వు నమ్మితే నీకు అవుతుంది, నన్ను నమ్మితే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హౌ మెనీ ఆఫ్ యూ టుడే, దేవా నువ్వు చేయగలిగితే చెయ్యయ్యా, చేయగలిగితే కాదు, నిశ్చయంగా చేస్తాడు. హల్లెలూయా. నిశ్చయంగా చేస్తే దేవుడు, మన దేవుడికి అటువంటి విశ్వాసం కోసం ఎదురు చూస్తున్నాడు. గత వారంలో చెప్పాను, యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే విశ్వాసము మీలో ఉందా? ఈవెన్ గాడ్ షుడ్ బి మూవ్డ్ బై ద ఫెయిత్ దట్ యు హ్యావ్. దో ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీబడి అరౌండ్ యూ మైట్ సే సంథింగ్ ఎల్స్, బట్ యూ సే నో 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 నో. కాలేబు వంటి, యెహోషువ వంటి విశ్వాసము. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, లేదు నా దేవుడు జయమిస్తాడు, మన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏ భయం లేదు అని ఈ విశ్వాసపు మాటలు పలికినట్లయితే నిశ్చయముగా ఇట్ విల్ స్టాప్. అపనమ్మకం కూడా దురాత్మ నుండి వచ్చింది. నమ్ముతున్నారా అండి? నమ్ముతున్నారా లేదా? హవ్వ దగ్గరికి సర్పం వచ్చి, నిజంగానేనా, అవునా, ఇది చేయమన్నాడా, ఇలా జరుగుతుందా అని డౌట్ తెచ్చిందే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన జీవితంలో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. నిజంగా నన్ను దేవుడు పిలిచాడా? నిజంగా వాగ్దానం ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడుతుందా? నిజంగా అప్పుడు నేను అనుభవించిన ఆ శక్తి ఈరోజు అనుభవించట్లేదంటే అసలు నిజంగా ఈ శక్తి అనేది ఉందా? అసలు పరిశుద్ధాత్మ శక్తి ఉందా? అసలు దేవుడు ఉన్నాడా? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దోస్ డౌట్స్? వి ఆల్ హ్యావ్ హ్యాడ్ దట్ షేర్ ఆఫ్ డౌట్స్. నిజంగా నన్ను పిలిచాడా దేవుడు? నిజంగా ఇవి చేస్తానన్నాడా? నిజంగా ఇవి జరుగుతాయా?
అని ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయేమో, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయేమో. అది దురాత్మ నుండి వస్తున్న ప్రశ్నలు. అందుకనే విశ్వాసముతోటి ఎదిరించాలి. సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ది ఈవిల్. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. ఏ రీతి ఎదిరిస్తాం? అందుకనే వాక్యము చెక్కబడి ఉంటే అవిశ్వాసపు మాటలకి కాంట్రాస్ట్, ఆపోజిట్ మాటలు వాక్యము. ఆ వాక్యము ప్రకటిస్తే ఆ దురాత్మ, ఆ చీకటి, ఆ డౌట్స్ అనే ఆత్మ మన దగ్గర నుండి పారిపోతుందండి. చూడండి, ఈ మాట బీల్జబుల్ అనే ఒక మాట ఉంటుంది బైబిల్లో. ఎవరది? బయల్జబుల్ అని అంటారు. యేసు ప్రభువుని కూడా ఏమన్నారు? ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటే ఈయన దైవశక్తితోటి చేయట్లేదు, కానీ ఇది బయల్జబుల్ సహాయముతోటి చేస్తున్నాడు, బయల్జబుల్ కోసము పని చేస్తున్నాడు. అంటే దురాత్మలకి అధికారిలాగా, లేకపోతే హెడ్ ఆర్ లీడర్. అసలు బీల్జబుల్ అనే దానికి మీనింగ్ ఏంటిది అని చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ ఫ్లైస్ అంట. నాట్ లైస్, ఫ్లైస్ అంటే ఈగలు ఎట్లా ఉంటాయి అంట, మన మైండ్ చుట్టే తిరుగుతూ ఉంటాయి అంట. ఈ దురాత్మ ఎలాగ చేస్తుందంటే మన మనసులో ఎప్పుడు చూసిన ప్రశ్నలు, ఎప్పుడు చూసిన కన్ఫ్యూజన్, ఎప్పుడు చూసిన అర్థం కాని పరిస్థితి, ఆందోళన. ఈ బీల్జబుల్ అనే ఆత్మ ప్రత్యేకతనే ఏంటంటే ప్రతి ఒక్కరి మెదడు చుట్టూ, మనసు చుట్టూ కన్ఫ్యూజన్, ఆందోళన, అలజడి, డౌట్స్, దేవుని వాక్యం పైన డౌట్స్, దేవుని వాగ్దానాల పైన డౌట్స్. ఇవన్నీ కూడా మైండ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, షిజోఫ్రెనియా. ఇవన్నీ కూడా ఎలాగ వచ్చినాయి అంటే ఇది మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. ఎప్పుడు చూసిన మైండ్ ప్రాబ్లమ్స్, మతిస్థిమితము లేదంటారు. బీల్జబుల్ ఆ మనిషికి అసలు స్ట్రైట్ థింకింగ్ ఉండదు, డిస్ట్రాక్టెడ్ థింకింగ్, క్రుకెట్ థింకింగ్, లేకపోతే మొత్తం కూడా కిందది పైన కింద, అప్సైడ్ డౌన్ థింకింగ్. ఇది బీల్జబుల్ అనే ఆత్మ. ఇట్స్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఫ్లైస్. ఎప్పుడు మనసు చుట్టే, ఎప్పుడు డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, ఇవన్నీ కలుగజేస్తాడండి. సో ద మోమెంట్ యూ ఎంటర్టైన్ అన్బిలీఫ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ గాడ్. అది దేవుడు కాదు. అపనమ్మకము వస్తుందంటేనే అది దేవునికి సంబంధించింది కాదు, అది దురాత్మ మీ మనసులో నాటుతున్నాడు. హవ్వ హృదయంలో నాటాడు, హవ్వ మనసుకి ప్రశ్న వేశాడు, దేవుడు చెప్పిన దానికి ప్రశ్న వేశాడు. అదే ఆత్మ నేటి వరకు అనేకుల్లో పనిచేస్తుంది. ఈరోజు అన్బిలీఫ్. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభా. ఈ అపనమ్మకానికి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ మై లైఫ్. ఈ అపనమ్మకానికి, అన్బిలీఫ్కి నా జీవితంలో అధికారం ఉండకూడదు ప్రభా. నమ్ముతున్నాను ప్రభా, నీ వలన అయితే కాదు, నీ కుదిరితే కాదు, నువ్వు చేయగలుగుతావు. ఎంతమంది నమ్ముతారో ఒకసారి చెప్పండి. చేయగలిగిన సమర్థుడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వది గర్వము. సామెతలు 29:23 వచనము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. సో ఈరోజు దీవెనికి అడ్డుబండగా ఉన్నది, దీవెన్ని ఆపు చేసేది ఏంటిదంటే గర్వం. ఒక సేవకురాలు చెప్పారు, స్టే లిటిల్ ఇన్ యువర్ ఓన్ ఐస్ అండ్ ఒబే ద లార్డ్. అంటే నీ దృష్టికి నీవు అల్పురాలుగా నువ్వు ఎంచుకోవాలి. యూ హ్యావ్ టు రిగార్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. అందుకనే పౌలు భక్తుడు కూడా అంటాడు, మీ పక్కనున్న వారిని మీకంటే ఘనులుగా ఎంచండి, మీ పొరుగు వారిని మీకంటే ఘనముగా ఎంచండి. నాకు అన్నీ ఉన్నాయిలే, నాకంటే గ్రేట్ కాదులే, నాకంటే గొప్ప చేయలేడులే, నాకంటే ఏమి సాధించలేరులే అని ఆ మనసు వచ్చిందంటేనే అది లెవ్యతాన్ స్పిరిట్, ప్రైడ్, లెవ్యతాన్ స్పిరిట్. అదొక సర్పము, అది చుట్టి పెట్టేస్తుంది మనుషుల్ని. ఈ గర్వం వచ్చింది అనుకోండి, గర్వం ఎంత పైకి ఎదుగుతుందో అంత భయంకరమైన పడటం, అంత హైట్ నుండి పడిపోవటం, అంత లోతుగా పడిపోవడము, అంత కిందకి పడిపోవడము, మరలా లెగటము చాలా కష్టం. ఈరోజు గర్వము ఏ విషయంలో అయినా ఉందనుకోండి, దయచేసి గమనించండి. అన్నిటికీ చీటికి మాటికి ఒఫెండ్ అవుతున్నారా, అభ్యంతర పడుతున్నారా? నన్ను అన్నారండి అని మూతి ముడుచుకొని కూర్చోవడము, నన్ను అన్నారు నేను చేయను, నన్ను కించపరిచారు, నన్ను అందరి ముందు హేళన చేస్తారు అంటే యువర్ ఎమోషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దట్ ప్రైడ్. నన్ను అన్నారు, నన్ను ఎంత మాట అన్నారు, అందరి ముందు అన్నారు. ఇదంతా ఏంటి? ప్రైడ్, ఆ గర్వము. నన్ను అన్నారు,
అనేసి పక్కనకి వెళ్ళటం, గర్వపు మాటలు, అహంకారపు మాటలు. నేను తగ్గించుకొని, నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను వై ఐఎమ్ నో లెస్, నాకేం తక్కువ లేదు, నాకు అన్నీ ఉన్నాయి. ఈ గర్వం వచ్చింది అనుకోండి, యూఆర్ ఎంటర్టైనింగ్ ద లెవ్యథాన్ స్పిరిట్. ఇట్ ఈస్ అ స్పిరిట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్. ఐ హావ్ సీన్ సో మెనీ, ఎన్నోసార్లు ఎన్నో మినిస్ట్రీస్ని చూసాం. మాకేం తక్కువ అనుకున్నారు. ఈరోజు ఎక్కడున్నారంటే దొరకట్లేదు వాళ్ళు. సో ఇట్ ఈస్ అ వెరీ కాషియస్ మ్యాటర్ దట్ యూ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్. మాకు కాబట్టి కొంతమందికి చర్చ్ కూర్చున్న గర్వం ఉంటుంది. మీరందరూ చెప్పొచ్చు, నేను లార్డ్స్ చర్చ్ మెంబర్ తెలుసా అండి. ఉందా అండి? నేను దేవుని రక్తం చేత కొనబడిన వాడిని, కడగబడిన దాన్ని అని అది గర్వంగా, అది అతిశయంగా చెప్పండి. డినామినేషన్స్ బట్టో, చర్చ్ని బట్టో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో, పేరుని బట్టో, బిరుదుని బట్టి క్రైస్తవులే కానీ అన్య బిరుదులు ఉంటాయి చూడండి, తోకలు, అవి మాత్రము వదులుకోరంట. ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటారు. అన్యులకి సంబంధించిన తోకలు మాత్రం వదులుకోరు. బిరుదులు, టైటిల్స్, కాస్ట్, ఇవన్నీ కూడా వదులుకోరు. ఎందుకంటే స్టిల్ దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దెమ్. దట్ ఆ ఫ్లెష్లీ, ఆ శరీరాశ, డంబం ఏంటిది, నేను ఆ గ్రూప్లో చెందిన దాన్ని, ఐ డోంట్ వాంట్ టు లెట్ గో. బట్ ఇఫ్ యూఆర్ రియలీ రెడీ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ సే నథింగ్ ఆఫ్ మీ బట్ ఆల్ ఆఫ్ క్రైస్ట్, నేను కాదు జీవించుచున్నది క్రీస్తేసే. గర్వపు ఆత్మ చాలా భయంకరమైనది. ఇట్ విల్ లీడ్ టు యువర్ డౌన్ఫాల్. అందుకనే మీ జీవితాల్లో ఆశీర్వాదాలు లేకుండా చేస్తుంది. అడుక్కు తినే పరిస్థితిలో ఉంటుంది. ఒకప్పుడు మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు, ఈరోజు మీరు చేతులు చాపే స్థితిలో ఉన్నారు. ఎందుకు? గర్వము, మాకేం తక్కువ, అహంకారం. 5వది ఏంటిదంటే నాట్ నోయింగ్. బైబిల్ ఏం చెప్తుందో తెలీదు, బైబిల్ చదవరు, బైబిల్ని పాటించరు. వాక్యము చదవరు, వాక్యము తెలీదు, వాక్యము పాటించరు. అది మన జీవితాల్లో ఆశీర్వాదానికి, దీవెనికి పెద్ద అడ్డుబండంగా మారింది. ఇగ్నరెన్స్, మన ఏమంటామండి ఇగ్నరెన్స్ని? క్షమించండి, అజ్ఞానం కరెక్ట్. మన అజ్ఞానం బట్టే మనము శాపము, మన అజ్ఞానం బట్టే మనము జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈ బైబిల్లో ఏముందో అని తెలిసి దాని తగ్గట్టుగా జీవించి దాని తగినట్టుగా మనము ముందుకు వెళ్ళినట్లయితే నిశ్చయముగా దేవుని దీవెన వస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు డ్యూట్రానమీలో, నా మాట గాయకొనిన ఎడల మీరు నిశ్చయముగా ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించును అనే మాటని చూసామండి. ఈరోజు వాక్యము తెలుసుకోవడం మాత్రం కాదు, వాక్యము ధ్యానించడం మాత్రమే కాదు, వాక్యము తగినట్టుగా జీవించాలి, నడవాలి. సో దిస్ ఇస్ వన్ థింగ్. 6వది ఏంటిదంటే బైబిల్ నియమము ప్రకారంగా మనము ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ గివింగ్, సో చేయట్లేదు, విత్తట్లేదు. మీకు అందరికీ తెలిసిన మాట, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు చదువుదామండి. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులనుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇజ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని సైన్యములకు అధిపతియగు యెహోవా. మీరు ఏం చదువుతున్నారండి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8 to 12. ఎన్నో వర్స్లో ఉన్నారు? 12th verse. ఎస్. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.
మీరు మీ జీవితాల్లో మీరెందుకో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవట్లేదంటే బైబిల్ ప్రకారంగా మీరు విత్తట్లేదు, దేవుని సన్నిధిలో ఇవ్వాల్సింది మీరు ఇవ్వట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూ నాట్ సీయింగ్ అ బ్లెస్సింగ్. ఐ డు నాట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దట్. యూ యూజ్ యువర్ డిసర్న్మెంట్. 7వది ఏంటిదంటే, క్షమించలేని హృదయము గత జీవితాన్ని ఇంకను పట్టుకొని ఉండటం బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉండట్లేదు. క్షమించలేని హృదయం. ఇది మీకు తెలియని టాపిక్ కాదు, మీకు అందరికీ బాగా తెలిసిన టాపిక్. కానీ ఇంకను మనకు అది చాలా కష్టమైన పనిలా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ దీవెనికి పెద్ద అడ్డుబండగా మారింది క్షమించలేని హృదయం. యోసేపు అంతగా దీవించబడటానికి కారణము, అంత ద్రోహము చేసిన తన అన్నల్ని ఏమాత్రం తృణీకరించలేదు. ఇంకా ఘనంగా చూసుకున్నాడు, చక్కగా చూసుకున్నాడు, గౌరవించాడు, తండ్రిని గౌరవించాడు. ఒక అథ్లీట్, ఒక రన్నింగ్ రేస్లో రన్నర్, షీ లాస్ట్ 1 రేస్. ఆ రేసు పోగొట్టుకున్న దాన్ని బట్టి 4 సంవత్సరాలు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందంట. ఆల్వేస్ హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్. 4 సంవత్సరాలు ఇంకా జీవితంలో ఏం ముందుకు వెళ్ళట్లే. అది ఓడిపోయానే, ఎంత అవమానకరం, అది ఓడిపోయాను, ఎంత అవమానకరం అని ఆ 4 సంవత్సరాలు దాన్ని బట్టే కూర్చుందంట. ఆ జీవితంలో ముందుకు వెళ్ళలేదంట. రెండోసారి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయత్నించిందంట. మళ్ళీ ప్రయత్నించినప్పుడు మళ్ళీ సెకండ్ ప్లేస్ వచ్చింది. దెన్ షీ రియలైజ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ మై టైమ్ టు లెర్న్ బెటర్ అండ్ డూ బెటర్ అండ్ excel in what I'm supposed to do, I was sitting there and I was thinking about how I lost my last one, and that is why I have failed again. Do not dwell on the past. గతంలో మనం అందరం తప్పులు చేసిన వారమే, కానీ చేశాను అని అపరాధ భావం ఉందా? ఒకవేళ మీ పట్ల మీకు ఉండదేమో, కానీ మీ పక్కనున్న వారు మీకు ద్రోహం చేసినట్లయితే చేసావు కదా, ఎంత ద్రోహం చేస్తావు, ఎన్ని మాటలు అన్నావు, ఎంత నొప్పి కలిగించావు. అది 1 year కాదు, 2 years కాదు, ఎన్ని సంవత్సరాలనే దాని గురించే మాట్లాడుతున్నారు. చూడండి, దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ బ్లాకేజ్, బ్యారియర్ టు యువర్ బ్లెస్సింగ్. ఈరోజు లెట్ గో, వదులుకోండి, వదిలిపెట్టండి, విడిచిపెట్టండి. దేవుని నూతన వాత్సల్యత పొందుకుంటున్న వారు, అనుభవిస్తున్న వారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారండి. దేవుడు ఎప్పుడు కూడా మన పాపాలను ఎత్తి చూపించి ప్రతిరోజు చేసావు కదా అని చెప్పని దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుండి కూడా. ఎస్, హీ హ్యాస్ హర్ట్ యూ, ఎస్ షీ హ్యాస్ హర్ట్ యూ, ఎస్ పీపుల్ హ్యావ్ హర్ట్ యూ, బట్ లెట్ గో. డోంట్ కీప్ ఆన్ మెడిటేటింగ్ ఏం చేస్తారని. అది చేసినంత కాలము మీ జీవితంలో శాపమే ఉంటుందండి. ఎంతోమంది కుటుంబాలు అదే చూస్తాను. వాళ్ళ తల్లిదండ్రుల పైన ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వారిపైన ఏడుస్తూ ఉంటారు, వారిపైనే చాడీలు చెప్తా ఉంటారు, తిట్టుకుంటారు. మాకొద్దు, మాకు సంబంధం లేదు వాళ్ళతో, వాళ్ళు మాకు ఏం చేస్తారు, మా తోబుట్టులు ఇట్లా, మా ఇన్లాస్ ఇట్లా అని అందరి పైన ఒక్కని విడిచిపెట్టారు. అందరూ తప్పే, వీరు మాత్రము విక్టమ్. అంటే అందరూ మమ్మల్ని బాధ పెట్టారు, మేము మాత్రం. కానీ వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల, ఎటువంటి ఆశీర్వాదము, అసలు సంతోషమే కనపడదు వారి జీవితాల్లో. దెన్ ఐ అండర్స్టూడ్ వై. బిటర్నెస్, చేదైన హృదయం నిజంగా పట్టి పెట్టేస్తుంది, ఆశీర్వాదము రానివ్వకుండా చేస్తుంది. ఈరోజు వదులుకొని దులిపేసుకొని పర్వాలేదులే, మళ్ళీ క్షమిద్దాం, మళ్ళీ అవకాశం ఇద్దాం అన్న హృదయం కలిగి ఉన్నారా? పేతురుకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ నుండి 22 చూద్దామండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో, అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతుంది, అన్యుల గురించి కాదండి. ఎంతోమంది మనం వెళ్ళిపోయాము పాపపు జీవితం నుండి, పాపపు స్థితి నుండి. ఆ పాపపు జీవితానికి గుడ్ బై చెప్పాము. యాజ్ ఐ వాస్ టెలింగ్ లాస్ట్ వీక్, యూఆర్ లుకింగ్ బ్యాక్. ఈ ఒక్క దృశ్యం కదా, దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్, వాట్ ఈస్ ఇట్? దిస్ లుక్స్ వెరీ ప్లీజింగ్ టు మై ఐ. నా కంటికి ఎంతో రమ్యంగా ఉంది చూడటానికి, ఇంకా చూద్దాం అని పొర్నోగ్రఫీ అడిక్షన్,
సెక్షువల్ సిన్స్, ఫార్నికేషన్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. అడల్టరీ, ఇవన్నీ ఎందుకనంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు తిరుగుతున్నారు, పంది మరల బురదలో దొర్లినట్టు మీరు దొర్లుతున్నారు. అటువంటి వారు అసలు నీతి మార్గంలో రాకపోవటమే బెటర్ కదా, ఎందుకంటే వీరికి ఇంకా కఠినమైన శిక్ష. దేవుడే చెప్తున్నాడు, విడిచిపెట్టిన దాన్ని మరలా వెళ్ళకండి, విడిచిపెట్టిన పాపం వైపు మరలా తిరగకండి, అది మీ జీవితంలో గొప్ప శాపముగా మారుతుంది. దేవుడికి అసహ్యము. అంత ప్రేమను పొందుకొని, అంత క్షమాపణ పొందుకొని, అన్ని దీవెనలు పొందుకొని, అంత మేలు పొందుకొని మరలా పాపం కోసము దేవుని నమ్మేస్తారా? మరలా కొద్ది క్షణాల సంతోషము కోసము, తృప్తి కోసము దేవుణ్ణి వద్దనుకుంటారా? దేవుడు అంటున్నాడు, ఇట్లా చేస్తే నేను మిమ్మల్ని దీవించను కాక దురాత్మలు వచ్చి మీ జీవితంలో తాండవం చేస్తాయి, పిండేస్తాయి, టార్మెంట్ చేస్తాయి. ఈ కొద్ది మాత్రపు పాపము కోసము నన్ను వద్దంటున్నావు కదా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ నా, ఈ కెనాట్ డూ. అందుకని అంటున్నాడు, వారు నీతి మార్గమున అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ అనుభవపూర్వకంగా మార్గము తెలియక ఉండుటయే వారికి మేలు. గలితీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పీరియడ్. మీరు ఆత్మానుసారముగా నడిస్తే చాలు, శరీర క్రియల్ని, శరీర ఇచ్చల్ని మీరు నెరవేర్చరు. అంటే ఇంకను మీకు శరీరం పైన అధికారము, శరీరం పైన జయము లేదంటే ఇంకా సంపూర్ణంగా ఆత్మానుసారంగా నడవట్లేదు. ఇఫ్ యూ ఆర్ ద ఫాలోవర్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్. ఇంకా శరీర ఇచ్చలకి మీ పైన జయం ఉందంటే మీరు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారంగా నడుచుకోండి, నడుస్తే శరీర ఇచ్చలు. ఇంకా మీకు ఆ డిజైర్ పుడుతుందంటేనే, ఇంకా ఆశ పుడుతుందంటేనే చూడాలి, చెయ్యాలి, ఇవి ఆలోచించాలి, ఈ క్రియ చెయ్యాలి అని ఆ ఆలోచన వస్తుందంటేనే యూ హ్యావ్ టు సీ యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్, నాట్ ఫార్వర్డ్స్. యు ఆర్ గోయింగ్ డౌన్ ద స్పైరల్, నాట్ గోయింగ్ అప్వర్డ్. ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, ఇంకా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత దేవుడికి భలే కోపం వస్తుందండి. ఇవన్నీ పొందుకున్న తర్వాత మరలా నాకు ద్రోహం చేస్తారా, మరలా నన్ను కాదంటారా? దాని తర్వాత చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇవి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. ద ఫైట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ మీ చేతిలో ఉన్న అధికారం, మీ చేతిలో అంటే మీ మనస్సులో ఉన్న అధికారము, మీరు ఎవరిని జయం పొందనిస్తారు? ఆత్మక, శరీరానిక. ద మోర్ యు గివ్ విక్టరీ, అంటే ఇట్స్ నాట్ లైక్ గాడ్ స్పిరిట్ నీడ్స్ ఆర్ విక్టరీ ఆర్ ఆర్ పర్మిషన్, బట్ యూ ఓపెనింగ్ డోర్. ఎప్పుడైతే శరీరానికి అధికారం ఇస్తారనుకోండి, ఆత్మ పురుషుడు అంతకంతకు అంటే తగ్గిపోతాడు. ఆయన శక్తిని మీరు అణిచివేస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. అందుకని ఆత్మను ఆర్పకుడి అని అంటే యూఆర్ పుట్టింగ్ అవుట్ ద ఫ్లేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క అగ్నిని మీరు చల్లారుస్తున్నారు. ఆత్మ పోతాడని కాదు, ఆత్మ యొక్క అగ్నిని మీరు చల్లారుస్తున్నారు. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ లెట్ ఎనీ ఈవిల్ త్రూ యువర్ ఐస్, త్రూ యువర్ వర్డ్స్, మీ మాటలు బట్టి, మీ చూపులు బట్టి, మీ వినికిడి బట్టి, మీ దేహముతో ఎటువంటి దుష్కార్యాలు చేసినా అది శాపానికి దారి తీస్తుందని జ్ఞాపకం చేసుకోండి. 8వది, అవిశ్వాసులతో సంబంధాలు, స్నేహాలు పెట్టుకోవడంతో దేవుని ఆశీర్వాదాలకు అడ్డుపడినాయి. అవిశ్వాసుల్ని దేవుని మార్గంలో నడిపించారా? దేవుని గురించిన మాట చెప్పారా? అది ఉండదు. కానీ ఎప్పుడైనా మీ అవిశ్వాసులైన స్నేహితులతో మాట్లాడినప్పుడు దేవుని గురించిన మాట ఉందా? అసలు దేవుని గురించి మాట్లాడతారా? మాట్లాడట్లేదు అనుకోండి, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మోర్ అపాన్ యూ. వారి ప్రభావం మీ పైన ఎక్కువ ఉంది. అన్గాడ్లీ రిలేషన్షిప్స్, అన్గాడ్లీ సంబంధాలు, దేవుడికి ఇష్టం లేనిది, అన్యులతో సంబంధాలు, అన్గాడ్లీ అంటే ఒట్టి అన్యులతోట? నో. క్రైస్తవులు కూడా చాలామంది పాపపు స్థితిలో ఉన్నారండి. పాపము చేయమని ప్రేరేపిస్తున్నారు. విశ్వాసి అని నేను ఆయనతోటి రిలేషన్షిప్లోకి వెళ్ళాను, విశ్వాసి అని నేను తనతో సంబంధంలోకి వెళ్ళాను. కానీ తెలిసింది పెద్ద పాము అని, పెద్ద ద్రోహి అని, దురాత్మలు ఉన్నాయని. దట్ ఈస్ వై
విచేక్షణ జ్ఞానం కావాలండి. ఎవరు ఏంటి, ఎవరు ఎట్లాంటి వారు, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, మొదటి మాటలోనే మీకు అర్థమైపోవాలి. సరే, మొదటి మాటలో అర్థం కాదేమో, నటిస్తారేమో, రెండోసారి మూడోసారి మీకు అర్థమైపోవాలి. అసలు అర్థం అయ్యడం కాదు, దేవుని చిత్తం తీసుకున్నారా, దేవుని చిత్తమే వెతుకుతున్నారా? Do you take God's will? Ungodly relationships will always cause a curse in your life. మీ జీవితంలో శాపంగా మారితే దేవునికి అడ్డుబండలుగా ఉంటుంది. అందుకనే కీర్తనలు మొదటిది ఫస్ట్ సామ్, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హూ ఇస్ బ్లెస్డ్, ఇంగ్లీష్లో అంటే బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. ధన్యుడు అంటే బ్లెస్డ్. వెన్ ఆర్ యూ బ్లెస్డ్? ఎప్పుడంటే మీరు దుష్టుడు ఆలోచన చెప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకపోతే, అపహాసకులు కూర్చున్న చోటు మీరు కూర్చుండకపోతే, మీరు అప్పుడు బ్లెస్ అవుతారండి, మీరు అప్పుడు దీవించబడతారు. గాడ్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ హీస్ సెయింగ్. దుష్టులతోటి సాంగత్యం చేస్తే తప్పకుండా ఆ శాపము, మీరు వారిని దేవుని దగ్గరికి తీసుకురావటం కాదు, కానీ దేవుని దగ్గర నుండి దూరంగా వారు మిమ్మల్ని తీసుకెళ్తారు. దే విల్ కాజ్ యూ టు గో ఫార్ అవే ఫ్రమ్ యూ. చెక్ యువర్ ఫ్రెండ్స్, చెక్ యువర్ రిలేషన్షిప్స్. ఇఫ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఓకే, కమ్ టు దిస్ ప్లేస్, కమ్ టు దిస్ పార్టీ, ఇట్ ఈస్ ఓకే, ఈ పాపం వచ్చే, ఇట్ ఈస్ ఓకే, ఇది ఒక్కసారికే కదా అన్నారు అనుకోండి, అప్పటికే కట్ చేసేయండి. నో మోర్ ఛాన్సెస్. వీలవుతే సువార్త చెప్పండి, పదే చెప్పండి. ఇంకా విననొల్లని ప్రజలుగా వారు ఉన్నట్లయితే దూరం అయిపోండి. అట్లా అందరినీ కట్ చేయమన్నట్లేదు, కానీ సువార్త చెప్పండి, రక్షించండి, ఆత్మల భారం కలిగి ఉండండి. వారి ఆత్మలు నశించిపోతే ఆయన భారం కలిగి ఉండండి. కానీ ఇఫ్ దే నాట్ లిస్నింగ్, లవ్ దెమ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. ఐ ఎమ్ యువర్ ఫ్రెండ్, బట్ ఐ కెన్ నాట్ డూ వాట్ యుర్ డూయింగ్. ఐ కెన్ నాట్ ఫాలో వాట్ యుర్ సేయింగ్. నేను చేయలేను, అది దేవునికి విరుద్ధమైనది. దుష్టుడు ఆలోచన చెప్పున నేను నడవను, నువ్వు చెప్పే మాటలు నేను వినను, నువ్వు చెప్పే నాకు ఒపీనియన్స్, నీ అభిప్రాయాలు నేను వినను, నువ్వు ఇచ్చే సజెషన్స్ నేను వెళ్ళను. దేవుని వాక్యములు ఎలాగుంటుంది? అందుకే ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని. అంటే ద మోర్ యువర్ ఫ్రెండ్స్ పుల్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఆర్ పుల్ యూ టు సమ్ అదర్ ప్లేసెస్, ద మోర్ యూ హ్యావ్ టు రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, ఆయన ఆలయానికి వచ్చి నేను ఇక్కడ నాటబడతా. అందుకని ఆకు వాడక ఆ వాక్యం. యూ విల్ ఫ్లరిష్. 9వది ఏంటిదంటే, దేవుని కంటే మనుషుల అభిప్రాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో. యూ లిసన్ టు పీపుల్స్ ఒపీనియన్ మోర్ దెన్ గాడ్స్. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఏమందండి లాస్ట్ వర్డ్? తన హృదయమును యెహోవా మీద నుండి. శాపగ్రస్తుడు. ఏది గట్టి చెప్పండి, ఎవరండి? నరులను ఆశ్రయించి శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. నా మహిమను నేను ఎవరితో పంచుకోను. హీ విల్ నెవర్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఎనీబడి. ఈరోజు అన్నిటికీ మనుషుల అభిప్రాయాలు, మనుషుల ఒపీనియన్స్, మనుషుల కమెంట్స్. వారు మంచి కమెంట్ ఇస్తే నేను గొప్పోడిని, వారు చెడ్డ కమెంట్స్ ఇస్తే నేను పనికిరాని వాడిని అని మనుషుల ఒపీనియన్స్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారా? శాపం వస్తుంది, జాగ్రత్త. శపించబడతారు, జాగ్రత్త. వాట్ డస్ గాడ్ సే అబౌట్ యూ? దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడు? యు ఆర్ మై చైల్డ్. హల్లెలూయా. నీవు నా బిడ్డవి, నువ్వు నా సొత్తువి, నేను నా రక్తం చేత నేను కొన్నా, నువ్వు విలువైన వాడివి, విలువైన దానివి, నువ్వు అతి శ్రేష్టమైన వాడివి. నువ్వు నా ఆత్మతోటి గొప్ప కార్యాలు చేస్తావు, శూర కార్యాలు చేస్తావు, నీకు పిరికితనపు ఆత్మనివ్వాలి. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. ఇవి అన్ని దేవుడు మన కోసము మాట్లాడిన మాటలు, మన గూర్చిన మాటలు ఇవన్నీ. కానీ ఇవి మాత్రం నమ్మము. కానీ మనుషులు ఏమంటున్నారు? మనుషులు తిడితే, మనుషులు నన్ను పనికిరాడు అని అంటే నేను పనికిరాని వాడును. యు ఆర్ అగ్లీ అంటే, ఓ ఐఎమ్ రియలీ అగ్లీ. 10 మంది యు ఆర్ బ్యూటిఫుల్ అంటారు. ఎస్పెషల్గా విమెన్ ఆర్ సో డిసీవ్డ్ కదండి. ఇట్స్ సో ఈజీ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒక్కళ్ళు ఏమైనా మాట అంటే ఇంకా అదే నమ్ముతాం. వీఆర్ సో ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అందుకనే
సర్పం కూడా ఎవరి దగ్గరికి వచ్చింది ఫస్ట్? బికాస్ వెరీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ నాట్, మెన్ కెన్ నాట్ బి దట్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్. మేబీ దే బి ఇన్ఫ్లుయెన్స్ బై ద లుక్స్, బై వాట్ దే సీ. కానీ మాటలకి ఎక్కువ ప్రభావితం అయ్యే వారు ఎవరంటే స్త్రీలు. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. ఎవరి మాటలు వింటున్నారు, ఎవరి అభిప్రాయాలు వింటున్నారు, ఎవరి మాటల పైన మీ దృష్టి ఉంచుతున్నారు, మీ చెవిని పెడుతున్నారు. యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. బికాజ్ నాట్ ఆల్ హూ సే ఐఎమ్ ఫర్ యూ వెల్ విషర్ అన్న వాళ్ళు మన గురించి మాట్లాడరు. దేవుడు అంటున్నాడు, నా మాటలు కాక శరీరాలను తనకు ఆధారంగా చేసుకునేవారు, నరుల్ని ఆశ్రయించేవారు శపించబడిన వారు, శాపగ్రస్తులు అవుతారు. దేవుడికి అంత కోపం అండి. సామెతలు 4వ అధ్యాయము 7వ చూద్దామా. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. ఇక్కడ జ్ఞానము అంటే ఎవరు అని అంటే దేవుడు. జ్ఞానము సంపాదించుకొనుటే అంటే దేవుడు తన వాక్యము సంపాదించుకొనుటే జ్ఞానంకు ముఖ్యాంశం. ఇవన్నీ ఇచ్చి నువ్వు జ్ఞానము పొందుకో, ఎందుకంటే అది నీకు ఘనత. ఘనతకి సాదృశ్యము బ్లెస్సింగ్. అది నీ జీవితంలో ఒక దీవెనగా ఉంటుంది. నువ్వు దేవుని వాక్యాన్ని గట్టి పట్టుకున్నావు అనుకో, దేవుని వాక్యాన్ని రాత్రి పగలు వెతికావు అనుకో, అన్నీ ఇచ్చి దేవుని వాక్యాన్ని పట్టుకున్నావు, యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్. సో ఆల్వేస్ లిసన్ టు గాడ్స్ ఒపీనియన్. గాడ్స్ ఒపీనియన్ అంటే దేవుని చిత్తము మనుషుల అభిప్రాయాల కంటే ఎక్కువగా వెతకండి. 10వది ఏంటిదంటే, ఇంకా నీ లోకాన్ని ప్రేమిస్తున్నారు. మీరు పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, కానీ ఇంకను లోకాన్ని ప్రేమిస్తున్న వారు కాబట్టి ఇది మీ జీవితాలకి, ఆశీర్వాదాలకి, దీవెనకి అడ్డుబండగా మారింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 ఈ లోకమునైనను లోకములో ఉన్న ఒక్క వాటినైనను. నిమిషం. 1 John 2nd chapter 15 to 17 verses అండి. యోహాన్కి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమను తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును ఐ నిలిచి. లవ్ దిస్ లైన్. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏది మీరు అందరు చెప్తారండి? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమెన్. ఎవరు నిలుస్తారంట? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిలుస్తారంట. శరీరాశలు నెరవేర్చేవారు కాదు, లోకాశలు నెరవేర్చేవారు కాదు. స్టిల్ లవింగ్ దిస్ వరల్డ్. పిలువబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఆ సెలబ్రిటీ అంటే ఇష్టం అండి, ఈ సెలబ్రిటీ అంటే ఇష్టం అండి, ఈ సినిమా అంటే ఇష్టము, ఆ సినిమా అంటే ఇష్టము. సినిమాల వెంబడి పరిగెత్తుతున్నారా? సెలబ్రిటీస్, యాక్టర్స్ వెంబడి పరిగెత్తుతున్నారా? స్టిల్ లవింగ్ దిస్ వరల్డ్. హౌ ఆర్ యూ సెట్ అపార్ట్? ప్రత్యేకపరచబడిన వారు ఇవన్నిటి నుండి వేరుపరచబడాలి. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నుండి. ఇవి దేవుడి వల్ల పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారా? లోక సంబంధమైన కార్యాలు ప్రేమిస్తున్నారా? ఒక క్రైస్తవుడు, చెప్పలేని అని లైఫ్లో అన్య ఫెస్టివల్ ఉంటుంది కదా, పండగ. క్రైస్తవుడు ప్రత్యేకపరచబడిన వాడు విష్ చేస్తున్నాడు అందరు. లోక సంబంధమైన, అన్య సంబంధమైన పండుగలకి, వీటన్నిటికీ కూడా మీరు ఇంకా క్రిస్మస్ అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, నేను క్రైస్తవుని అంటారు, మరి చేసేవన్నీ కూడా లోక సంబంధమైన కార్యాలు. మీరు ఇంకా ఎలాగ ప్రత్యేకపరచబడ్డారు? హౌ ఆర్ యూ సెట్ అప్ ఇఫ్ యూర్ స్టిల్ ఫాలోయింగ్ ద సేమ్ ఓల్డ్ థింగ్ దట్ యూ ఫాలోడ్ బిఫోర్ బీయింగ్ సేవ్డ్? అదే ఆశలు. ఆ సెలబ్రిటీ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాము, యాక్టర్ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాము, ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇవే ఆశలు ఉన్నట్లయితే నిజముగా మీరు యు ఆర్ స్టాపింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్, ఇంక ఇదే ఆలోచనతో ఉన్నట్లయితే యు ఆర్ నాట్ సెట్ అపార్ట్. దేవుడు మిమ్మల్ని పరిచారు, కానీ మీరు మరలా వెనక్కి వెళ్తున్నారు, మరలా ఆ దుష్టుడి దగ్గరికి వెళ్తున్నారండి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము.
వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంతో స్నేహము ఎవరైతే చేస్తారో వారు దేవునికి, గట్టి చెప్పండి, శత్రువు. సో ఇఫ్ యూర్ స్టిల్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ ద వరల్డ్, యు ఆర్ అన్ ఎనిమీ టు గాడ్. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్ వెరీ క్లియర్లీ. ఇంకా లోకము లోకము లోకము, పర్వాలేదులే మనం కూడా డిప్లొమాటిక్గా ఉందాములే. డిప్లొమాటిక్ అంటే తెలుసు కదండి, అంటే పర్వాలేదులే, మనం ఎందుకు వారిని బాధ పెట్టడము, మనం ఎందుకు వారిని తిందాములే, వారు ఇచ్చింది దేవతలకి ఇచ్చింది, విగ్రహాలకి ఇచ్చింది, సర్లే పర్లేదులే అని అంటున్నారు చూడండి. డిప్లొమాటిక్. లోకముతో స్నేహము, దేవునితో వైరము. డోంట్ బి డిప్లొమాటిక్, డోంట్ బి కాంప్రమైజింగ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎంత రోషముతో దేవుని కొరకు నిలబడ్డారు. నెహెమియా ఎంత రోషముగా దేవుని కోసం నిలబడ్డాడు. యోసేపు ఎంత రోషముగా దేవుని కోసం నిలబడ్డాడు. అటువంటి వారు దీవించబడతారు. హల్లెలూయా. దేవుని చిత్తము ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము. అందుకని ఈ రోజు వరకు మనము ధ్యానిస్తున్నాం దానియేలు గురించి, షద్రకు, మెషకు, అబేద్నెగోల గురించి, యోసేపు గురించి. బికాస్ they have fulfilled the will of God. What is the will of God? Flee from sexual sin, flee from idolatry, flee from bowing to people, flee from all the opinions of people. ఇవన్నీ కాదు, నా దేవుని చిత్తం నెరవేరుస్తాను. ఈరోజు మీరందరూ, మనమందరం కూడా అండి, ప్రత్యేకపరచబడిన వారి వల్ల జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించాలి. రాజీ పడని, డిప్లొమాటిక్ లేని జీవితము జీవించాలి. ఏమనుకుంటారు కాదు, ఇది దేవుడికి ఇష్టం లేదు అంతే, ఇది దేవుడికి నచ్చదు అంతే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాదు. లోకముతో స్నేహము, దేవునితో వైరము. లోకాన్ని ఏంటది, లోకముతో స్నేహము చేయగోరునో ఎవరైతే చేస్తారో వారు దేవునికి శత్రువులు అంట. దేవుడే మనకి శత్రువులు అంటే మన గతి అయ్యో. దేవుడు లేని జీవితము నరకం అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరల్ హెల్, కానీ లోకంలో ఉన్నప్పుడే నరకం అనుభవిస్తాం దేవుడు లేని జీవితం. నీ సన్నిధిలో నీవు లేకపోతే నేను లేనయ్యా, నీలో నేను నాలో నీవయ్యా, నీవు ఉంటే నాకు చాలు ప్రభా. దట్ షుడ్ బి యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ కోసం అడుగుదామండి. ఏ మైండ్ సెట్? హెవెన్లీ మైండ్ సెట్. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యము కొరకు ఉన్న మైండ్ సెట్, ఆ మనస్సు కలిగి ఉండాలి. నేను ఇది చేస్తే ఆ రాజ్యములు దేవుడికి నచ్చుతుందా? నేను ఇప్పుడు ఇది చూస్తే విల్ ఇట్ ప్లీజ్ గాడ్? Will it glorify God? Will God be happy if I do this? This is called the heavenly mindset. పరలోకపు మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడు, ప్రతిరోజు లేచిన దగ్గర నుండి నా దేవుడిని నేను ఎలాగ సంతోషపెట్టాలి, నేను ఈ నిర్ణయం చేస్తే ఇది దేవునికి ఇష్టం ఉంటుందా, నేను ఈ రీతిగా రియాక్ట్ అవుతే దేవునికి ఇష్టం ఉంటుందా? అదే చెప్పాను, వాట్ వుడ్ జీసస్ డూ, వాట్ వుడ్ జీసస్ థింక్, వాట్ వుడ్ జీసస్ ఫీల్ ఇఫ్ ఐ డూ దిస్ అనే హెవెన్లీ మైండ్ సెట్ ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడైనా ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రిని నేను మహిమపరచడానికి వచ్చాను, నా తండ్రిని నేను మహిమపరచడానికి వచ్చాను. గమనించారు ఎప్పుడైనా? నా తండ్రిని ఘనత, నా తండ్రికి ఘనత రావాలి, నా తండ్రిని మహిమపరచాలి, నా తండ్రి నామం గొప్ప చేయాలి. He always was heavenly minded. He was always about his father, not what you think, not what people thought. నా దేవుడు ఏమనుకుంటాడు, నా తండ్రి ఏమనుకుంటాడు. ఈరోజు మనకు కూడా అదే ఉండాలి. నా తండ్రి ఏమనుకుంటాడు, నా యేసు ఏమనుకుంటాడు నేను ఇది చేస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 10 వచనాలండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను ఇక్కడ చూద్దాము. జారులైనను అంటే ఫార్నికేషన్, అంటే వివాహానికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. విగ్రహారాధికులు, వ్యభిచారులు అంటే వివాహం అయిన తర్వాత అక్కర్లేని సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు. ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనుచున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నేను జాగ్రత్తం చేయట్లేదండి, నేను అంతా ఫోన్లో చేస్తానంటే యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక స్త్రీని లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తేనే మీ మనసులో మీరు వ్యభిచారం చేసినవారు. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. సో యూఆర్ సేయింగ్ ఐఎమ్ జస్ట్ వాచింగ్. No, it is not acceptable in God's sight. I'm just talking.
ఐఎమ్ జస్ట్ డేటింగ్, ఐ జస్ట్ వాంట్ టు నో. నో నో నో, ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు సిన్. జాగ్రత్తగా ఉండండి. అదే రీతి రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం 8వ వచనము. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలే. మాటలో మాట ఎంతమందికి దేవుని సంతోష పెట్టాలనే మనస్సు అయినా ఉంది అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా? మనందరికీ సంతోషపరచాలని ఉంది. కానీ ఈరోజు అనేకులు చెప్తారు, పౌలు చెప్పినట్టు ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, అది వంకగా పెట్టుకొని ఇంకా ప్రతిరోజు పౌలు భక్తుడే అన్నాడు, మరి నేనెంత అని చేసేదంతా చేయనక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఫ్లెష్, బీ ఇట్ ప్రైడ్, బీ ఇట్ సిన్, బీ ఇట్ లస్ట్, బీ ఇట్ ఎనీథింగ్, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఒఫెన్స్, అన్నిటికీ ఒఫెండ్ అవటం, అందరూ నన్నే బాధపడుతున్నారని, అందరికి నేను దూరంగా ఉంటాను, అన్ఫర్గివ్నెస్, క్షమించలేను అని మీరు దూరంగా, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శరీర సంబంధమైనవే. ఇవి ఉన్నట్లయితే దేవుని సంతోషపరచలేరు. 10వది, నులివెచ్చని స్థితిలో ఉండటం. ఇఫ్ యు బీయింగ్ లూక్ వామ్, ఇందాక చెప్పినట్టు రాజీ పడే జీవితం, ఒక కాలు లోకములో, ఒక కాలు దేవునిలో, ఒక కాలు అవిశ్వాసులతో, ఒక కాలు విశ్వాసులతో, ఇట్లా నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఒకటే అన్నాడండి, చాలా కఠినంగా ఉంటుంది వినటానికి, కానీ ఏమంటాడు, ఉమ్మి వేస్తాను అన్నాడు. బికాస్ గాడ్ హేట్స్ లూక్వామ్. నువ్వు ఉంటే చల్లగా అయిన ఉండు, వెచ్చగా అయిన ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండకు. ఈదర్ బీ ఇన్ ద వరల్డ్ కంప్లీట్లీ ఆర్ ఈదర్ బీ ఇన్ గాడ్ కంప్లీట్లీ, బట్ డోంట్ బీ ఇన్ హాఫ్గా ఉండనక్కర్లేదు. అట్లాంటి వారిని నేను ఉమ్మి వేస్తాను అని అంటే, కర్స్డ్ ఆర్ యు, వో టు యు, వో టు యు అంటే కర్స్డ్, సఫరింగ్, శ్రమ. నీకు శ్రమ అంటే, దేవుడే నీకు శ్రమ అంటే శాపము, దేవుడే నీకు శ్రమ అంటే ఇంకా అంతే. సో గాడ్ ఇస్ సెయింగ్ వెరీ కేర్ఫుల్, విల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి. నులివెచ్చని స్థితిలో ఉన్నామో పరీక్షించుకుందాం. 11వది ఏంటిదంటే, జ్ఞానాన్ని తిరస్కరించడము, తృణీకరించడం. బైబిల్లో ఉంటుంది, 3 రాళ్ళు తన సొంత చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. 3 రాళ్ళు తన సొంత చేతులు అంటే, ఐ థింక్ ఇట్ అప్లైస్ టు బోత్ పీపుల్. అ ఫూలిష్ ఉమెన్ ఆర్ అ ఫూలిష్ మ్యాన్ విల్ బ్రేక్ దర్ ఓన్ హౌస్. హౌస్ అంటే నాట్ లిటరల్గా ఒక బిల్డింగ్ కాదు, కానీ వారి జీవితాన్ని వారి సొంత చేతులతో పాడు చేసుకుంటారు. వారి కుటుంబాన్ని వారి సొంత చేతులతో పాడు చేసుకుంటారు. సొంత చేతులు అంటే చేతులు కాదు, నోటితో, స్వభావంతో, ప్రవర్తనతో, పాపపు స్థితితో, మూఢత్వముతో, మూర్ఖత్వముతో వారి సొంత చేతులతో వారు పాడు చేసుకుంటారు. ఈరోజు మేబీ యూర్ ఆన్ ద ఎడ్జ్, నా జీవితం అయిపోతుందేమో. జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ, నా ఫూలిష్ డెసిషన్స్ ఏమైనా ఉన్నాయా, మూఢమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, మూర్ఖంగా ప్రవర్తించిన క్రియలు ఏమైనా ఉన్నాయా, మూర్ఖంగా చేసినవి ఏమైనా ఉన్నాయా, పరీక్షించుకుందాం. అందుకే నేను నా జీవితంలో ఈ దీవెనలన్నీ ఆగిపోయినాయి. ఐ హ్యావ్ నాట్ సార్ట్ అవుట్ విజ్డమ్. దేవుని వాక్యం తగ్గట్టుగా, దేవుని జ్ఞానం తగ్గినట్టుగా నేను వెళ్ళలేదు, అజ్ఞానంలో వెళ్ళాను. అందుకేనేమో నా జీవితం ఎట్లా అయిపోయింది, అందుకేమో నా కుటుంబం ఎట్లా అయిపోయింది. నేను గర్వంగా ప్రవర్తించాను, నేను మూఢుడుగా ప్రవర్తించాను, అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ ఫేసింగ్ దిస్ అనే పరిస్థితిలో ఉన్నారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చూద్దామండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. అంతే అండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాళ్ళు పాపము చేయలేడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము జాలడు. దీనిని బట్టి యూ కెన్ నో దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దెర్ ఇస్ నో డిప్లొమాటిక్ హియర్. పాపములే పోనీలే కాదు, ఏదో అలాగ పాపంలో పడ్డాడండి, తెలియక చేస్తాడండి అని చాలామంది కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు ఏదో తెలియక చేస్తారని కప్పుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి, దేవుని బీజముతోటి పుట్టినవాడు పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో,
అపవాది పిల్లలు ఎవరో తేట పడుతుందంట. సో యూ డోంట్ హ్యావ్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదో అట్లా చేసానులే, ఏదో కంగారులో, ఏదో తొందరపాట్లో, ఏదో తప్పైపోయింది అనే మాటలు వస్తున్నాయా? నో 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 నో. అప్పుడు బయలుపరచబడుతుందంట దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో. నీతిని జరిగించని తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులో కారు. ఈరోజు ఈ మాటలు చదువుతున్న మనము మన హృదయంలో కన్విక్షన్ రావాలి. నేను నీతిని జరిగిస్తున్నానా? ఈ స్వభావాలు, ఈ గుణగణాలు నాలో ఉన్నాయా? ఇవన్నీ, ఈ పాపపు స్థితులు, ఈ ప్రవర్తన, ఇవన్నీ నాలో ఉన్నాయా? ఈ నీతిని జరిగించట్లేదా నేను? am I not following God's commands? am I not following biblical principles? ఈ నియమాల్ని నేను పాటించట్లేదు, అందుకేనేమో ఈ ఆశీర్వాదము రావట్లే, అందుకేనేమో ఈ దీవెనికి ఒక బ్లాక్. మన జీవితాలు బ్లాక్ ఉంటుంది కదండి. జీవితాలు అంటే నాట్ ఫిజికల్ లైఫ్, సోషల్ మీడియా. ఎవరిని బ్లాక్ చేస్తారు? అసలు చేస్తారా? లేకపోతే పోన్లే. I'll be very honest, if somebody talks anything bad, block. Something dirty, block. Because I'm not entertaining unnecessary stuff. We don't entertain unnecessary stuff. So the moment you say అసభ్యంగా మాట్లాడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్లయితే జస్ట్ బ్లాక్. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏమైనా పిచ్చివి చేస్తే వెంటనే బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్. బికాస్ ద ఎనిమీ హ్యాస్ అథారిటీ. అధికారం తీసుకున్నాడు. ఇదిగో అన్ఫర్గివ్నెస్ ఉంది, ఇదిగో పాపం ఉంది. దురాత్మలకంట ఎవరేంటో బాగా తెలుసా అండి? తెలుసా? ఒక అతను చెప్పాడు, ఆ భయంకరమైన చాతబడి స్థితి నుండి బయటకు వచ్చిన వాడు చెప్పింది ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, రక్షించబడిన తర్వాత ఆ దెయ్యానికి ఎంత అధికారం ఉండేదంటే, లూసిఫర్ ఆత్మను ఎంత అధికారము అంటే, షీ గేవ్ టూ మచ్ ఆఫ్ అథారిటీ. సో అపవాది తనలో కూర్చొని ఎంతో తాండవం చేస్తాడు. ఆ స్త్రీలో చేసినప్పుడు చాలామంది అది మేనిఫెస్ట్ అవుతా ఉంది, దురాత్మ బయటపడతా ఉంది. రిమెంబర్, డార్క్నెస్ కెనాట్ హైడ్ ఇన్ ద లైట్. హల్లెలూయా. చీకటి అని అంటే దురాత్మలకి వెలుగులో వచ్చినప్పుడు, అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవి ఎంత మాత్రము దాగి ఉండలేవు. ఎందుకంటే అవి తట్టుకోలేవు. ఎందుకంటే దేవుని మంట రగులుకుంటా ఉంటుంది. దేవుని మంట, దేవుని అగ్ని, దేవుని శక్తి, దేవుని ప్రభావం ఆ సన్నిధిలో, ఆ ఆలయంలో ఉన్నప్పుడు ఇట్ విల్ మేనిఫెస్ట్, కనపరుచుకుంటుంది. ఎందుకంటే దురాత్మలు ఏ మనుషుల్లో కూడా లీగల్గా రాలేదు. అర్థమవుతుందండి? లీగల్గా రాలేదు. మనుషులో ఉంది, ఎందుకు దాగిందంటే ఇల్లీగల్గా ఉంది కాబట్టి దాక్కుంటుంది. అర్థమైందా? బికాజ్ ఇట్ ఈస్ హైడింగ్ ఇన్సైడ్ ఆఫ్ అ పర్సన్ ఇల్లీగల్లీ. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దాని శక్తి, దాని ప్రభావం అంతా కూడా తగ్గిపోతుంది. దట్స్ వై ఇట్ విల్ ట్రై టు మేనిఫెస్ట్ అండ్ ఇట్ విల్ ట్రై టు ఫ్లీ. పారిపోదాము, ఇక్కడ నుండి వెళ్ళిపోదాము. లేకపోతే ఏ మనుషులు అయితే ఉన్నాడో అది ఆ మనిషిని చిత్రహింసలు పట్టేస్తుంది. బికాజ్ ఇట్ కెనాట్ బేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ మనిషి చెప్పింది ఏంటంటే, ఆ స్త్రీ చెప్పింది ఏంటంటే, ఆ ఆత్మ తనలో నుండి అందరూ వచ్చారంట తన కోసం ప్రార్థన చేయడానికి. వారి తల్లి ఎంతో తనని విడిపించడానికి ప్రయత్నిస్తుంది, ప్రార్థన చేస్తుంది. కానీ ఆ తల్లిని ఎంతో బాధపడుతుంది. ఒక్కరు ప్రార్థనతో అవ్వట్లేదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి, సేవకులు, పెద్దలు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్ అనుకున్న వారందరినీ పిలిచి ఈ దురాత్మని పారద్రోలాలి అని, ఈ అపాధిని పారద్రోలాలని అనుకుందంట. అనుకున్న తర్వాత ఆ దురాత్మ ఎంత కుయుక్తిగా చేస్తుందంటే, వచ్చిన సంఘ పెద్దని, నువ్వేం పాపం చేస్తావో నాకు తెలుసు కదా అని అంటదంట. నువ్వు ఎవరిని క్షమించలేదో నాకు తెలుసు కదా, నువ్వు మీ భార్యతో ఆడిన అబద్ధము నాకు తెలుసు కదా, నువ్వు నీ ఫోన్లో ఏం చూస్తావో నాకు తెలుసు కదా అని అందరు గుట్టు బయట పెడుతుంది. అర్థమవుతుందండి? అందరు గుట్టు బయట పెడుతుంటే వారికి ఏమవుతుంది? సిగ్గు వస్తుంది. అందరికీ చెప్పుకోలేరు కదా రహస్య పాపాలు. ఆ రహస్య పాపాలు వాళ్ళు ఉంటే చెప్పుకోలేని స్థితిలో ఎవరికి వారు, అమ్మో దీంతో పెట్టుకుంటే అవ్వదు, నా గుట్టంతా బయట పెడుతుంది అనేసి ఎవరికి వారు వెళ్ళిపోతున్నారంట. సో రిమెంబర్, ఇఫ్ యూర్ ఆల్వేస్ హెవెన్లీ మైండెడ్, ఎప్పుడు చూసినా దేవుని మహిమపరచాలి, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలంటే మిమ్మల్ని చూసి దురాత్మలు గడగడ వణుకుతాయండి. హల్లెలూయా. మిమ్మల్ని చూసి దురాత్మలు పారిపోవాల్సిందే.
ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ లూప్ హోల్ లేకుండా, అందుకని ఇప్పుడు చదివింది, నీతిని జరిగించే ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు, కానీ ఎవరైతే చేస్తారో వారు దేవుని సంబంధులు. ఈరోజు మన జీవితంలో శక్తి కావాలంటే, ఆత్మలో శక్తి కావాలంటే, మన జీవితంలో ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ప్రభావం ఉండాలి అని అంటే మనము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారుగా ఉండాలి. ఆఖరిగా ఏంటిదంటే, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమింపని వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. సంపూర్ణంగా నన్ను, అందుకని బైబిల్లో కూడా ఉంటుంది, నీ పూర్ణ హృదయముతో, హృదయం అని చెప్పలేదు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అని ఆయన వాక్యలో రాయబడి ఉందండి. ఆయనని ప్రేమింపవలెనని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఈరోజు మీరు పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారా? పూర్ణ బలముతో ప్రేమిస్తున్నారా? నాకు మొరపెట్టేవారు నిజముగా మొరపెట్టేవారు. దిస్ ఆల్వేస్ అ డిఫరెన్స్. మనసుతో, హృదయంతో ప్రేమించడం ఒక ఎత్తు, కానీ పూర్ణ మనసుతో ప్రేమించడం ఇంకో ఎత్తు. కీప్ ఆన్ ఆనరింగ్ గాడ్. దేవుని మీరు ఘనపరుస్తూ ఉంటున్నారనుకోండి, మీ పక్కనున్న వారు అందరూ అంటారు, భక్తులు బయలుదేరారు చూడు, ఎంత బిల్డప్ ఇస్తున్నారు చూడండి, వీరే పరిశుద్ధులు అన్నట్టు, వీరే దేవుని బిడ్డలు అన్నట్టు, వీరే దేవుని సంబంధులు అన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నారు చూడండి అనే మాటలు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు అనుభవించారు. అవునా? నేను అనుభవించాను. భక్తురాలు, ఓవర్ యాక్షన్, బిల్డప్, ఇవన్నీ. కానీ ఐమ్ టెలింగ్ యూ, నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, కీప్ ఆన్ ఆనరింగ్ గాడ్. దేవుని నామాన్ని గొప్ప చేస్తూనే ఉండండి, దేవుని ఘనపరుస్తూనే ఉండండి. ఎందుకంటే ఆయనని ఘనపరచువారు ఆయన తిరిగి ఘనపరిచే దేవుడు. ఆయనని ఘనపరచువారిని ఆయన తిరిగి ఘనపరుస్తాడండి. హీ విల్ నాట్ కీప్ ఇట్ టు హిమ్సెల్ఫ్. ఆయనని ఘనపరుస్తే ఆ ఘనత మనకిస్తాడు. ఘనతకి సాదృశ్యం ఏంటంటే దీవెన. ఎవరైతే ఆ మాటలు అన్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి ఆ మాటలు అన్నారో, వారి ముందే మిమ్మల్ని అంత పైకెత్తి చూపిస్తాడు. హల్లెలూయా. అంత పైకెత్తి చూపించి వారు మీ దగ్గరికి వచ్చి సహాయం కోరుతారు, వారు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన కోరుతారు, వారు మీ దగ్గరికి వచ్చి ఆ రోజు ఎన్ని మాటలు అన్నాము చెప్పరు, కానీ బయటికి చెప్పరు, కానీ ఎన్ని మాటలు అన్నాను, నా మాటలన్నీ తప్పు, నిజముగా తన పక్షాన దేవుడు ఉన్నాడు, నిజముగా తన పక్షాన దేవుడు ఉన్నాడు, ఇది దేవుడే జరిగించాడు, ఐ షుడ్ హ్యావ్ షట్ మై మౌత్ అనే ఆలోచన వస్తుంది. ఈరోజు దట్స్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నో మ్యాటర్ వాట్ సెట్ బ్యాక్ ఆర్ వాట్ క్రిటిసిజం, what hatred you receive from people, just because you honor God. దేవుని మహిమపరుస్తున్న విధానం బట్టి మనుషులకి ఈర్ష్య, ద్వేషము, మంట కలగచ్చు. మంట ఎవరికి కలుగుతుంది అంటే దురాత్మలకి, అంటే దురాత్మ సంబంధులకి, దెయ్యపు సంబంధులు వారికే మంట కలుగుతుంది. ఎవరైనా దేవుని ఘనపరుస్తా ఉంటే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. కక్ష, పగ దురాత్మలకే కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దాడి చేయమంటే చేయదు, కానీ హూ ఎవర్ ఇస్ ప్యాషనెట్ అబౌట్ గాడ్ వాళ్ళంటేనే మంట కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఎవరైనా చూసి ఎవరికైనా మంట కలుగుతుంది, దేవుని సేవించే వారిని చూసి మంట కలుగుతుంది అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దే నాట్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధులు కారు. కానీ ఐమ్ టెలింగ్ యూ, కీప్ ఆన్ ఆనరింగ్ గాడ్. ఇప్పుడు నవ్వుతున్నారేమో వారు మిమ్మల్ని చూసి, ఇప్పుడు హేళన చేస్తున్నారేమో, కానీ గాడ్ విల్ మేక్ ష్యూర్ that they see it with their own eyes. దేవుని మహిమపరిచిన వారిని దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తారు, వారి నేత్రాలతో వారు చూసేలాగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. అదే చూస్తాం కదా. దావీదు ఎన్నోసార్లు చెప్తాడు, నన్ను ద్వేషించిన వారు, నన్ను చంపగోరిన వారి మధ్యలో నా నూనెతో నా తలని అంటే శత్రువుల ఎదుట నాకు అంటే ఏంటి, వారందరి ముందే నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. వారందరి ముందే ఎవరైతే గేలి చేస్తారు వారందరి ముందే నిన్ను అభిషేకిస్తాను, నూనెతో నా తలను అంటితివి. వాళ్ళ అన్నలు తనని గేలి చేస్తారు, వాళ్ళందరి ఎదుట తండ్రి తనని నిర్లక్ష్యపరిచాడు. ఇంకోడున్నాడులే అక్కడ, హి డిడ్ంట్ ఈవెన్ కన్సిడర్ హిమ్. కానీ తండ్రి ముందు, 7 అన్నల ముందు, వారందరి ముందు నూనెతో నా తల అంటితివి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. హల్లెలూయా. ఈరోజు మనం పరీక్షించుకుందామండి, దేవుడు నిజంగా మన జీవితాల్లో ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి స్వభావం, ఇటువంటి గుణగణాలు ఉన్నట్లయితే దయచేసి మనమందరం లేచి నిలబడదాము. మీతోటి మాట్లాడినట్లయితే చెప్పండి, దేవా నన్ను ఈ అవిధేయత నుండి విడిపించయ్యా, ఈ భయము నుండి, ఆందోళన నుండి విడిపించు ప్రభువా. దేవా అపనమ్మకం నుండి నన్ను విడిపించు,
గర్వము నుండి నన్ను విడిపించు. నాకు వాక్య ధ్యానము దయచే, క్షమించే హృదయము దయచే ప్రభా. పాపపు స్థితి నుండి నేను బయటికి రావాలి ప్రభా. నాకు అసహ్యత పుట్టించయ్యా. అన్గాడ్లీ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ నుండి నన్ను విడిపించు ప్రభా. అన్ని సమయాల్లో నీ చిత్తాన్ని వెతికే వానిగా నన్ను చే ప్రభా. నేను ప్రత్యేకంగా బ్రతకాలి ప్రభా. ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా నేను జీవించాలి ప్రభా. నాలో ఉన్న అజ్ఞానం నుండి నన్ను విడిపించు ప్రభా. నులివెచ్చని స్థితి నుండి నన్ను విడిపించు ప్రభా. నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా. నిన్ను సంపూర్ణంగా నమ్మట్లేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. దయచేసి మనమందరం ప్రార్థన చేద్దామండి. ఇప్పటివరకు ఎన్నో మాటలు విన్నాము, కానీ మీ జీవితంలో మీరు చెప్పండి. ఒప్పుకొని పాపంలో ఏమైనా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము. నా చేతుల్లో పాపం ఉందయ్యా, నేను ఏది చూసినా పాపపు ఆలోచనలే వస్తున్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నన్ను భయము వెంటాడుతుంది, ఆందోళన వెంటాడుతుంది, భయపు మాటలు నేను పలుకుతున్నాను. అవన్నీ యేసు నామములో రద్దు చేస్తున్నాను ప్రభా. Every negative word that I've spoken, I cancel it in the name of Jesus. Every word that I've spoken against the word of God, I cancel it in the name of Jesus. Forgive me, Lord. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా. తెలిసి తన్ని నీకు అవిధేయురాలుగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా. నా గర్వము నుండి నన్ను విడిపించు, నా అహంకారం నుండి నన్ను విడిపించు. నాకు దీన మనసు దయచే ప్రభా, దీన మనసు దయచే ప్రభా. నేనేమి నీ సన్నిధిలో విత్తలేని స్థితిలో ఉన్నాను ప్రభా. అందుకనే నీదే నుండి దొంగలించిన దాని వలె నేను ఉన్నాను ప్రభా. అందుకనే ఈ నష్టమేమో, అందుకనే ఈ జీవితంలో నాకు దీవెన ఆగిపోయిందేమో. క్షమించు ప్రభా.